నమస్తే వెల్కమ్ టు రాఖీ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ వరదల కారణంగా విజయవాడలో అష్టకష్టాలు అనుభవిస్తున్నాం ఆదుకున్నందుకు ధన్యవాదాలు బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ టీడీపీ నాయకులు ఆకస్మిక తనిఖీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు శంకర్ భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరద బాధితుల కోసం నిత్యావసర సరుకులు సేకరించిన ఎమ్మెల్యే టీడీపీ నాయకులు నర్సరావుపేట నుంచి విజయవాడకు తరలింపు మండలంలోని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ప్రజలు సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి విజ్ఞప్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు రక్తహీనత పరీక్షలు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పర్యవేక్షణలో విద్యుత్ సరఫరా నిలిచిన ఎడల పునరుద్ధరణకు సిద్ధంగా ఉన్నాం సమాచారం ఇవ్వమని కోరుతున్న డిఈ వెంకటేశ్వరరెడ్డి సరైన పత్రాలు లేని 107 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసిన పోలీసులు డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో తనిఖీలు కోళ్ల పందెం నిర్వాహకులు అరెస్ట్ నర్సరావుపేట రూరల్ పరిధిలోని అచ్చమ్మపాళెంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు విజయవాడలోని భవానీపురంలో నిరాశ్రయులైన వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు టీడీపీ నాయకులు కపలవాయి విజయ్ కుమార్ నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా అపార నష్టం వాటిల్లిందని వాపోయారు భారీ వర్షాల కారణంగా నగరంలో నీరు ప్రవేశించిన నాటి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అందువల్ల అనేక బాధలను ఎదుర్కొంటున్నామని అన్నారు నర్సరావుపేట నుంచి వచ్చి సహాయం చేసినందుకు బాధితులు ధన్యవాదాలు తెలిపారు బాధితుల సమస్యలను సావధానంగా తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు మేము కరకట్ట సౌత్ కట్ట కింద ఉంటామండి మొత్తం ఇంట్లో సామాన్లు అన్ని పాడైపోయినాయండి సరుకులు సామాన్లు అన్ని మొత్తం పాడైపోయినాయండి ఫుడ్ ఇవన్నీ అందుతున్నాయి కదండి మాకు నష్టపరిహారం మట్టికి కావాలండి మొత్తం ఇంట్లో వాషింగ్ మిషన్లు ఫ్రిడ్జ్లు బీరువాలు సామాన్లు బట్టలు మొత్తం అన్ని పాడైపోయినాయండి వండుకునే సామాన్లు బియ్యము కందిపప్పులు మినపప్పు మొత్తం అన్ని పాడైపోయినాయండి ఫుల్గా వాటర్ వచ్చినాయండి మేము ఏదో కొద్దిగా వస్తాయి అనుకున్నాం కానీ సగానికి ఇల్లు మునిగిపోయిందండి మొత్తం మినపప్పులు బియ్యాలు కారాలు ఉప్పులు అన్ని గుడ్లు మొత్తం కొట్టుకుపోయి కట్టుడు గుడ్ల మీదేనయ్యో మేము వచ్చిందే ఏమీ లేవు అసలు మా కాళ్ళు వచ్చిన బురద సరిగ్గా మా మీద ఎక్కువగా ఉందండి వరద వచ్చేసింది బాగా అన్ని ఆగమైపోయింది తానాలు చేసి 4-5 రోజులు 3 రోజులు 4 రోజులు అయింది తానాలు చేసి కట్టుడు గుడ్ల మీదే ఉండాం మేము గుడి ఉండబట్టి మేము సాయిబాబు గుడిలో పిల్ల జల్ల అందరం స్నానాలు చేయక అందరం పిల్ల జల్ల మీద కట్టల మీదే కాపురాలు చేసాం మేము ఇవాళ విజయవాడ 40 డివిజన్ భవానీపురం దగ్గర ఉన్నాం కరకట్ట ప్రాంతం మన కృష్ణా నది పక్కనే ఇళ్ళు ఉన్నాయి మరి దాదాపు కొన్ని 100 ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ మరి మొన్న వచ్చిన వరద వల్ల ఇళ్లలోకి 2 అడుగులు లోపలికి నీళ్లు రావడం జరిగింది గ్యాస్ ఇళ్ళు కొట్టుకుపోయినాయి మరి చిన్న పిల్లలు కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు మంచాలు కానీ వస్తువులు అన్ని కూడా పూర్తిగా వాళ్ళలో కొట్టుకుపోయినాయి మరి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఈ వరదలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా పక్కా ఇళ్ళు కట్టిస్తారు తప్పనిసరిగా ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది అదేవిధంగా మీ అందరూ కూడా దగ్గరుండి ఆదుకుంటారు ఎందుకంటే మనకి మన అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల మనం అందరం కూడా వాళ్ళ ధైర్యంగా ఉన్నాం ఎందుకంటే అన్ని చోట్ల నుంచి మేము నర్సాపేట నుంచి ఎమ్మెల్యేగా వచ్చాను అందరిని ఆదుకుంటున్నాము ఇక్కడ 1000 మందికి బియ్యం వేయటానికి కూడా తీసుకురావడం జరిగింది మీరు ఎవరు కూడా భయపడాలి కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి పట్టుదలగా ఉండాలి మనం మరి మీ పిల్లలు కూడా బాగా చదువుకున్న పిల్లలు అందరూ కూడా బాగా చదువుకోవాలి బాబు గారు దగ్గర నుండి చదివిస్తారు వైద్యం చేయిస్తాం జాగ్రత్తగా ఉండండి మంచినీళ్ళు మరి ట్యాంక్ కూడా పెట్టాము బియ్యం కూరగాయలు అన్ని కూడా ఇస్తున్నాం కాబట్టి అందరూ ధైర్యంగా ఉండండి ఇంట్లో వస్తువులు కూడా పాపం పిల్లలు చదువుకున్న బుక్స్ కూడా పోయినాయి కొంతమందికి ఆరోగ్య కార్డు లేదు రేషన్ కార్డు అన్ని కొట్టుకుపోయినాయి ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మన వార్డు మన 40 ఇన్ఛార్జ్ సుబ్బయ్య ఉన్నాడు మీ అందరూ దగ్గర చూసుకుంటాడు ఇవాళ అన్ని కూడా బియ్యం పంచుతారు దగ్గర ఉండి మీరు జాగ్రత్తగా ఉండండి నర్సరావుపేట లింగంగుంట్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు
ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి పిల్లలతో కలిసి భోజనాన్ని రుచి చూశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ నాయకులు కపలవాయి విజయ్ కుమార్, నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తదితరులు వరద బాధితుల సహాయార్థం విజయవాడకు నిత్యావసరాల సరుకులు తరలించారు. వరద కారణంగా విజయవాడ నగరం అతలాకుతలమైనందున 2.5 లక్షల మంది నగరవాసులు నిరాశ్రయులయ్యారు. ఈ విపత్తు వలన నిరాశ్రయులు కావటం ఎంతో బాధాకరం. వారికి సహాయ సహకారాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోనే మకాం వేసి అహర్నిశలు శ్రమిస్తున్నారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తల సహకారం అందించారని ఎమ్మెల్యే చదలవాడ అరుణ్ బాబు తెలిపారు. సుమారు 1000 మందికి సరిపడా బియ్యం, కందిపప్పు, నూనె ప్యాకెట్లు, ఉల్లిపాయలు, వాటర్ బాటిల్స్, సరుకులు సమీకరించడం జరిగిందన్నారు. వాటిని విజయవాడలోని 40వ డివిజన్లో నిరాశ్రయులైన వారికి అందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా నర్సరావుపేట నుండి 9 వాటర్ ట్యాంకులను, శానిటేషన్ సిబ్బందిని, మున్సిపల్ అధికారులను ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విజయవాడకు పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వ్యాఖ్యానించారు. మరి గడిచిన 3 రోజులుగా మరి ఎక్కడ పట్టినా కానీ విపరీతమైన వర్షాలు, వరదల వల్ల మరి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమైనాయి. ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి విజయవాడ మొత్తం కూడా దాదాపు 18 డివిజన్లు నీటి మునిగిపోయినాయి. మరి ఇటువంటి కార్యక్రమం దాదాపు 2.5 లక్షల మంది నిరాశ్రయులు అవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరి ఇక్కడున్న ప్రజలు కూడా బాధతోటి వారికి ఏ విధంగా సహాయం చేయాలని ఆలోచన చేసి నర్సరావుపేట పట్టణంలో నాయకులు, కార్యకర్తలు, టీడీపీ, జనసేన, బీజేపీ అందరం కూడా ఉమ్మడి ప్రణాళిక ద్వారా వారికి ఏ విధంగా సహాయం చేద్దామని ఆలోచన చేసి బాబు గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడున్న రైస్ మిల్లర్స్ కానీ, దాల్ మిల్లర్స్, అదే ఆయిల్ మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళ సౌజన్యంతో వాళ్ళ దాదాపు ఈ ప్యాకెట్లు మరి నిత్యావసర వస్తువులు, ఆయిల్, బియ్యము, అదేవిధంగా పప్పు, నూనె అన్ని కూడా సహాయం చేస్తున్నాము. అదేవిధంగా మేము మమ్మల్ని 40వ వార్డు ఇన్ఛార్జ్ చేయడం జరిగింది విజయవాడలో. మేమందరం కూడా వెళ్ళి అక్కడ నిత్యావసర వస్తువులు అన్ని కూడా వాళ్ళకి పంపిణీ చేస్తాము. నిజంగా అయితే విజయవాడ పట్టణం, భవానీపురం అంతా కూడా మునిగిపోయి ఉంది. మరి చంద్రబాబు నాయుడు రాత్రిగా పగలనక అందరూ కూడా మరి నీటిలో మరి పడవల్లో వెళ్తూ అందరికి సహాయంగా అండగా ఉంటున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి నిజంగా మనకు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు చాలా గౌరవపడాలి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు కూడా వాళ్ళందరూ వాళ్ళే ముందుకు వచ్చి చాలా మంది మేము బియ్యం ఇస్తాము, కూరగాయలు ఇస్తాము, తీసుకెళ్ళమని అడుగుతున్నారు. మరి ఇవాళ అయితే మరి దాదాపు 9 వాటర్ ట్యాంకుల్ని మంచినీటి సదుపాయం కోసం విజయవాడ పంపించడం జరిగింది. వర్షాల కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రొంపిచెర్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాయిబాబు కోరారు. ముఖ్యంగా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ జ్వరాలు సోకిన కేసులు అధికంగా నమోదు కారణంగా ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సాయిబాబు కోరారు. రొంపిచెర్ల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి. ఇప్పుడున్న సీజన్ వర్షాకాలం కనుక ఇప్పుడు విషజ్వరాలు, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ కేసెస్ బాగా ఎక్కువ వస్తున్నాయండి. మీరు వాటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుచున్నామండి. బాగా నీళ్లు కాగబెట్టి చల్లార్చి వాటిని తాగాలండి. ప్లస్ దోమలు కుట్టకుండా వృద్ధులందరూ ఒక దోమతరని వాటిని ఖచ్చితంగా అందరూ వాడాలండి. ఇంటి చుట్టూ ఏమన్నా వేస్టేజ్ ఏమన్నా ఉంటే వాటి నుంచి దోమలు వస్తాయండి. వాటి నుంచి మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా కోరుచున్నామండి. ఒక జలుబు, దగ్గు వాటి వల్ల జ్వరాలు బాగా ఎక్కువ వస్తున్నాయి, వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయండి. 2 to 3 days ఫీవర్, 2 days కనుక ఫీవర్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాల్సినది కోరుచున్నామండి. నర్సరావుపేట మండలంలోని లింగంగుంట్ల జిల్లా పరిషత్ పాఠశాల నందు పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. పాఠశాలలో విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. రక్తహీనతను నివారించడానికి పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని విద్యార్థులు గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు సూచించారు. ఇప్పటికీ మీ అందరికీ ఆఫీసర్లు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. కొంతమందికి అర్థమైంటుంది, కొంతమందికి అర్థమైంటుంది. సో మీరందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ పౌష్టికాహారం సంబంధించి పౌష్టికాహారం అంటే ఏంటి అందరూ చెప్తూ ఉంటాం, పౌష్టికాహారం తీసుకోండి అని చెప్తూనే ఉంటారు.
పౌష్టికాహారం అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు. దానికే ఈరోజు మీకు ఇక్కడ అవేర్నెస్ కోసము అధికారులందరూ వచ్చారు. పౌష్టికాహారం అంటే ఏంటంటే స్టాల్స్ పెట్టేసి చూసారా? స్టాల్స్ చూసారా? చూడలేదా? చూడండి, చూసి నోట్ చేసుకోండి. చూసినవన్నీ మనకు గుర్తుండవు, కొన్ని రోజులు మర్చిపోతుంటాము. ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. రోజువారీ ఆహారంలో ఏమేమి కనీసం తినాలి, ఏమేమి ఉండాలి అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అసలు ఈ కార్యక్రమం 1 month పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం ఉద్దేశంలో మొత్తం 6 రకాల యాక్టివిటీస్ తీసుకున్నారు. ఒకటి ఏంటంటే అనీమియా, అంటే రక్తహీనత ఉన్నటువంటి పిల్లల్ని గుర్తించడం. ఇది ఎవ్రీ మంత్, గతంలో క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ మనం స్కూల్లో పిల్లలకి బ్లడ్ టెస్ట్ చేసి హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసి ఆన్లైన్లో డేటా కూడా అప్లోడ్ చేసి ఆ డేటా అంతా కూడా మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కంబైన్డ్గా తీసుకొని, అలాగే ఐసిడిఎస్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఆ డేటా తీసుకొని దీని మీద ఒక స్కూలు లేదా కాలేజీలో లేదా ఒక ప్రాంతంలో అనీమియా బారిన పడి, రక్తహీనత బారిన ఎంతమంది పడ్డారు, వాళ్ళ పరిస్థితి ఏంటంటే డేటా తయారు చేస్తారు. సో దీనికి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టెస్ట్ చేయడం, పిల్లలందరికీ టెస్ట్ చేసి రక్తహీనత ఎంతమంది తెలుసుకోవడం. విద్యుత్ సరఫరా నిలిచిన ఎడల సమాచారం ఇస్తే వెంటనే మరమ్మతులు చేపడతామని నర్సరావుపేట రూరల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి. నర్సరావుపేట రూరల్ సబ్ డివిజన్ తరపున వెంకటేశ్వర రెడ్డి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు రాంబాబు రొంపిచెర్ల గారు మన రొంపిచెర్ల మండలం, నగరకల్లి మండలం, ఈపూరు మండలం, సేవాలేపురం మండలం, ఈ 4 మండలాలకు సంబంధించి మన విద్యుత్ వినియోగదారులందరికీ మా విద్యుత్ సంస్థ తరపున విజ్ఞప్తి. ముఖ్యంగా గత 5 రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన ఎక్కడైనా స్తంభాలు కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ పడిన ఎడల మా విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తే మేము వాటిని వెంటనే రెక్టిఫై చేసి మీకు కరెంటు ఇప్పించగలవారం. అలాగనే ఎక్కడైనా మనకి గేదెలు కానీ కొన్ని స్తంభాలకి పొలాల్లో గేదెలని అది స్తంభాలకి కడుతున్నారు. అట్లా దానివల్ల మనకి స్తంభాలు ఇరిగిపోవడం, లేకపోతే ఏరే కరెంటు తీగలు తెగిపట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందువలన అట్లా స్తంభాలకు దూరంగా మీ గేదెల్ని కట్టుకోగలరు. స్తంభాలకి మాత్రం దగ్గరగా ఉంచకూడదు. అలాగనే తడిసిన మోటార్లు కానీ అట్లానే వైర్లు కానీ మీరు మోటార్లు ఆన్ చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని మీరు ప్రాణాలకి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళను. అట్లానే మాకు విద్యుత్ సంస్థ తరఫున మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీకు దగ్గరలో ఉన్న లైన్ మెన్ కానీ అలాగనే మా ఏఈ గారులకు కానీ మా విద్యుత్ సబ్ డివిజన్ తరఫున మా ఆఫీస్కి కానీ మీరు ఫోన్ చేసిన వల్ల మేము వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు ఎటువంటి సమయాభావం లేకుండా మేము పనిచేయగలవారు అని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం వాహన తనిఖీలను నిర్వహించినట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. పోలీసు తనిఖీల్లో 107 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా వాహన సంబంధిత డాక్యుమెంట్లను పోలీసులు అడిగినప్పుడు చూపించాలని, లేని పక్షంలో స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని డీఎస్పీ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట టౌన్లో నర్సరావుపేట 2 టౌన్ సిఐ గారి ఆధ్వర్యంలో 10 మంది ఎస్ఐలు మొత్తం కూడా రాబడిన సమాచారం మేరకు నర్సరావుపేట టౌన్లో లైసెన్సులు లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత మైనర్స్ డ్రైవింగు, నేమ్ ప్లేట్లు లేకుండా సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకుండా తిరుగుతున్న గంజాయి కూడా తాగి తిప్పుతున్నట్టు కూడా సమాచారం రావడంతో ఈ రోజున 5 గంటల నుంచి 7 గంటల వరకు మరి స్పీడ్గా చెక్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 107 వెహికల్స్ని స్వాధీనపరుచుకున్నాం. వీటికి సరైన డాక్యుమెంట్స్ లేవు, సరైనటువంటి డ్రైవింగ్ చేయకుండా మరి ఉన్న వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది. మరి ఈ యొక్క వెహికల్స్ ఓనర్లని ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే సరైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తేనే ఈ వెహికల్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే ఈ వెహికల్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి కోర్టులో పెట్టడం జరుగుతుంది. మీ ద్వారా నరసరావుపేట ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, మీరు సరైన డాక్యుమెంట్స్తో సరైన పత్రాలు ఉంచుకొని వెహికల్కి సంబంధించిన
సరైనటువంటి పిల్లలకి ఇవ్వకుండా పెద్దలే తోలేటట్టుగా మీరు మీ యొక్క పిల్లల్ని రిస్ట్రిక్షన్ చేయాలి. అదేవిధంగా టౌన్లో తాగి కూడా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది గంజా సేవించి కూడా చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ గంజా పైన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి లేకుండా నర్సరావుపేట టౌన్లో సక్రమంగా డ్రైవ్ చేస్తూ వాకర్స్కి కానీ లేదా ప్రజలకు కానీ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఈ యొక్క డ్రైవింగ్ ఉండాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చమ్మపాళ్యం గ్రామ శివారు పొలాల్లో కోడి పందాలు నిర్వహిస్తున్నారని అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి రామకృష్ణ, ఎస్ఐ చల్లా కిషోర్ సిబ్బంది ఆధ్వర్యంలో కోడి పందాలు నిర్వహిస్తున్న సిబ్బంది మీద దాడి చేసి 10 పందెం కోళ్లు, 15 బైకులు, 2 కార్లు, 33,200 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో 15 మంది పందెం నిర్వహిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. కోళ్ల పందెం నిర్వహిస్తున్న తిరుపతి రాజును మరియు కొందరు వ్యక్తులను ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు నిమిత్తం పోలీస్ స్టేషన్కు తరలించారు. అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రామకృష్ణ హెచ్చరించారు. నర్సరావుపేట ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మధ్యాహ్నం మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము రూరల్ పోలీస్ స్టేషన్ మేము ఎస్బీ వాళ్ళందరం కలిసి అచ్చమ్మపాలెం అవుట్స్కట్స్లో ప్లాట్లలో ఈ కోడి పందాలు వేస్తానని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్పీ గారికి. సార్ చెప్పిన డైరెక్షన్ ప్రకారం మేము పోయి రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ జరిగిన తర్వాత అందులో 2 కార్లు, 15 బైకులు, 16 మంది ముద్దాయిలు, 10 కోళ్ళు, 33,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇట్లాంటి ఎవరైనా సరే ఈ కోడి పందాలు ఇలా వేస్తే మాత్రం మేము రైడ్ చేస్తాము, కేసులు కడతాము, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలాగే వీళ్ళ మీద షీట్లు ఓపెన్ చేస్తాము. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాకీ న్యూస్.